జూలై 1 దేవుని వాక్య ధ్యానం. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆదికాండము 50 అధ్యాయం 21 మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమందరము స్థిరపరచబడి ఆయన నామములో మనం ముందుకు వెళ్ళటానికి ప్రభు ఇచ్చిన ఈ నూతన మాసమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 6 నెలలు కాపాడిన దేవుడు మరొక 6 నెలలు రెండవ అర్ధ సంవత్సరంలోనికి మనం ప్రవేశింపబడ్డాం. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియా విశ్వాసులారా, ప్రభువులో మనం స్థిరపరచబడి ఆయనతో కలిసి ప్రయాణం చేయుటకు ఆయన మనకిచ్చిన మంచి సమయం ఎంతో గొప్పది. నిజమే, దేవునిలో మనమందరము స్థిరులుగా ఉండాలి. ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి. ఆయన మన యొక్క సొంత రక్షణను అంగీకరించిన తర్వాత ఆయన యందు మనము భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అంతేకాదు, వాక్యం ఇచ్చే ధైర్యం, భయమును వీడండి, భయపడకండి, నేను ఎలాగా, నా కుటుంబం ఎలా పోషింపబడతాం అని నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే నీకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నావేమో, ఆర్థిక సమస్యలను బట్టి నీవు ఆలోచిస్తున్నావేమో, లేకపోతే ఇంకా ఇతరతర సమస్యలను బట్టి నా కుటుంబము ఏమైపోతుంది, నా జీవితం ఏమిటి, అగమ్య గోచరంగా ఉంది అని నువ్వు అటు ఇటు పరుగులెడుతున్నావా? అయితే ఈ ఉదయం ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు భయపడక ఆయన మీద ఆధారపడు. ఆయన ఇచ్చిన దివ్య వాగ్దానం, నేను నిన్ను మీ పిల్లలను కూడా పోషిస్తాను. నిజమే, యోసేపును అలాగనే పోషించాడు దేవుడు. యోసేపు ద్వారా అనేక మందిని పోషించాడు. ఈరోజు నీవు కరువులో ఉండొచ్చు, నీవు ఇబ్బందిలో ఉండొచ్చు, నీకు సమస్య నీ ముందు ఉండొచ్చు, సమస్యలో నీవు ఉండొచ్చు. అయినప్పటికీ సమస్య ఆశీర్వాదకరంగా మార్చబడడం మాత్రమే కాదు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అసలు నాకే లేదు, నేనే చాలా ఇబ్బందిగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రభు అంటాడు, నీవు కడుపు నిండిన వాడవై మాత్రమే కాక నీ గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే అర్థం ఏంటంటే, నీ ఖాళీ గిన్నె ముందు నింపబడుతుంది, నింపబడిన గిన్నె పొర్లుచు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీ ద్వారా ఇవ్వబడుతున్నాడు. భయపడకుమో, దేవుని వాగ్దానం ద్వారా ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు సాగు. ప్రభువు పోషించువాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, మా బిడ్డల గిన్నె నిండి పొర్లునట్లుగా ఆశీర్వాదకుని కారకులుగా దేయండి. బిడ్డలను ఆశీర్వదించండి. ఈ మాసం అంతా నీ కృపలో బలపరచండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినమంతా నీ కృప బిడ్డల మీద ఉంచమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.